ఎస్సీ న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా గారు, ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్యనారాయణ గారు, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ గారు, ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ చైర్మన్ శ్రీ మారెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పి విజయ్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ శ్రీ సహదీత్ వెంకట త్రివినాగ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ శాఖల పనితీరుపై ఈ సమావేశంలో చర్చించారు. మంత్రులు, అధికారులు జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పక్క గ్రామానికి వచ్చినాయి. ఆ పక్క గ్రామంలో ఈ అన్నం వయసు మీకు ఏ గ్రామంలో స్టార్ట్ కాలేదు. ఎండల కాలం అంతా అయిపోయిన తర్వాత మనం పనులు ఇచ్చినప్పుడు ఉపయోగం లేదు. అందుకని చెప్పి ఇమీడియట్ గా దయచేసి ఆ పనులు త్వరితగతిన ఇమీడియట్ శాంక్షన్ ఇవ్వాలని చెప్పి ఒకటి కోరుతాను. రెండవది 2014-19 పీరియడ్లో నా తర్లుబాటు మండలంలో దగ్గర 36 వర్కులు 3 కోట్ల చిల్లర గ్రాంట్ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఫండ్స్ రిలీజ్ కాక మా మండల ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నాం. ఎందుకంటే ఆర్థికంగా ఎంతో వెనుకబడ్డ బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్నటువంటి మేము అన్ని కోట్ల రూపాయల డబ్బులు సంవత్సరాలతో కూడా ఆగిపోతే మా ఆర్థిక పరిస్థితి మీరు కూడా ఒకసారి అంచనా వేయాలి. దయచేసి ఆ అమౌంట్ రిలీజ్ అయ్యేదానికి మీరు తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. పోతే ఈ ఫామ్ పాండ్స్ విషయంలో బెనిఫిట్స్ ఉందని అది కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం కమ్యూనిటీ ఫామ్ పాండ్స్ కూడా ఇప్పుడు మనకు పర్మిషన్ ఇచ్చారు. అది కూడా టేకప్స్ ఆల్రెడీ ఫ్రైడే జరిగింది. ఎవ్రీ ఫ్రైడే అందరూ ఎంపీడీఓస్ సార్ ఇక్కడే ఫిజికల్ మీటింగ్ పెడుతున్నాము. అదర్వైజ్ మండే బీసీ పెడుతున్నాము సార్. సో మనం కూడా ఇక్కడ నుంచి కమ్యూనిటీ ఫార్మ్స్ గురించి కూడా చెప్తాం సార్. బట్ రిక్వెస్ట్ ప్రత్యేకంగా ఇప్పుడు మన జిల్లాలో ఫార్మర్స్ ఇప్పుడు ఎమ్మెల్యే మార్కాపూర్ గారు చెప్పినట్టు ముందుకు రావట్లేదు సార్. బట్ దానికి మనకు స్టేట్ నుంచి కూడా మనకి ఇంత ఇది అది ఎక్కువ దానిపైన ఫోకస్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంది సార్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆల్సో మీ లెవెల్ నుంచి కూడా దీనికి కోఆపరేట్ చేయండి. బికాస్ ఎక్కువ మన జిల్లాకు ఇది చాలా ఉపయోగపడుతుంది ఇండివిజువల్ ఫార్మ్ పార్ట్స్. దాదాపుగా 1745 ఫామ్ పాయింట్స్ ని మీరు అలకేట్ చేశారు. వీటిలో చాలా మంది లబ్ధిదారులకి ఇది చేయలేదు. అనేక మంది కంప్లైంట్ చేస్తున్నారు మాకు రాలేదని. క్యాటిల్ షెడ్స్ కూడా దాంట్లో భాగంగా ఇవి తీసుకునేటప్పుడు కూడా ఆ స్థానిక పంచాయతీ సర్పంచులు కానీ ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి వారికి ఆ షెడ్ రాకపోయినా ఈ ఫామ్ ప్లాంట్స్ రాకపోయినా ఎవరిని సంప్రదించాలి? దీనికి సంబంధించి కూడా మీరు కొంత క్లారిటీ ఇవ్వాలి. రెండవది ఎన్ఆర్జీఎస్ కూలీలకు సంబంధించి చాలా మంది మేట్స్ ని తొలగించేశారు. 50 మంది పైసలకు ఉన్నటువంటి వాళ్ళకి మేటింగ్ రోడ్స్ అలాట్ చేయమని ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అనేది రిక్వెస్ట్ చేసిన తర్వాత వారు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారికి కూడా పంపించి దాన్ని పరిశీలించమని చెప్పిన తర్వాత ఆర్డర్స్ హ్యావ్ బీన్ గివెన్ టు ద కలెక్టర్ టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ ఇట్ కెన్ బి గివెన్ అని చెప్పినది. దాంతో కలెక్టర్ గారు ఒక 8 crore rupees అనేది నా తరఫున ఇచ్చేదాని వరకు వారు అలాట్ చేయటము ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హర్ ఆల్సో. బట్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఫర్ పాస్ట్ 6 months 11/11/2024 నుంచి 4 మండలాల నుంచి రెజల్యూషన్ రాకపోవటం అనేది దుర్మార్గం సంగతి. రిపీటెడ్లీ ఐ హ్యాడ్ టోల్డ్ సెవెరల్ టైమ్స్ ఈ మార్కాపురం, కొనకరమెట్ల, పొదిలి, తర్లుపాడు what kind of action the district administration has taken, whether this is a central government program, whether it should report to the privilege committee of the parliament or not. ఇది ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మీరు ఇది చాలా సీరియస్నెస్. ఇది 1.30 crore rupees చేయగలుగుతారు. ఇది ఎందుకు ఈ ప్రపోజల్ ఇవ్వడం అనేది దిస్ హెస్ కమ్ ఫ్రమ్ ద చీఫ్ మినిస్టర్. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వస్తే ఆనరబుల్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ కూడా అక్కడి నుంచి కూడా రెఫరెన్స్ వస్తే కరెక్ట్ గా ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇవి ఎంత షేమ్ఫుల్ అనేది చెప్పాలంటే ఆయన సీనియర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్. కానీ అంత
అన్ఫార్చునేట్ ఇక్కడ ఏంటంటే రిపీటెడ్ చెప్తున్నా కూడా వాళ్ళు ఎంపీ వాళ్ళు ఇవ్వనప్పుడు సాక్ చేయాలి వాడిని, ఇమీడియట్ గా వాడిని యాక్షన్ తీసుకోవాలి. వై దే హావ్ నాట్ గివన్ ఇమీడియట్ గా. సార్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది షేమ్ఫుల్ థింగ్ ఫర్ హానరబుల్ ఎంపీ. చీఫ్ మినిస్టర్ గారు ఎప్పుడు మీటింగ్లు ఉన్నప్పుడు ఈ మధ్య ప్లానింగ్ బోర్డు ఇది, ఈ ప్లానింగ్ బోర్డులో ఏంటంటే ఇన్ఛార్జ్ మంత్రి గారు చైర్మన్ గా ఉంటారు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా కూడా కలెక్టర్ గారు ఉంటారు, వైస్ చైర్మన్ గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటారు. వారి సూచనలన్నీ కూడా తీసుకెళ్లాలని మీ ముందే చాలా సార్లు చెప్పడం కూడా జరిగింది సార్. బట్ ఇటువంటి ఏమిటనేది మీరు యాక్షన్ అనేది కూడా మీరు చూసి కైండ్లీ డూ ద జస్టిస్ ఫర్ దిస్. ఇప్పుడు మాకు 4 చిన్న హ్యాబిటేషన్స్ కలిపి నగర పంచాయతీ చేశారు. అక్కడ విలేజ్ అందరి వర్క్స్ అడుగుతున్నారు. వాళ్ళకేమో టౌన్ లో ఏమో ఉపాధి ఉండదు, ఆ గ్రామాల్లోనేమో పశువులు ఉంటున్నాయి, క్యాటరింగ్ షెడ్కి ఎలిజిబిలిటీ రావడం లేదు, మిగతా వర్క్స్ కి రావడం లేదు. అది మీరేదైనా ఢిల్లీ స్థాయిలో ఈ మేజర్ నగర పంచాయతీ దీనిలో కానీ మన గతంలో ఇది ఇప్పుడు వచ్చింది కాదు, గత 2-3 టర్ముల నుంచి కూడా మనం కేంద్ర ప్రభుత్వానికి రాస్తున్నాం. ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా ముఖ్యమంత్రులు కూడా రాసిన సందర్భాలు, కానీ అక్కడి నుంచి క్లారిటీ లేదు, వాళ్ళు ఆ క్లియరెన్స్ ఇవ్వట్లేదు. 60 రోజుల్లో ఏమన్నా 3 మండలాలను ప్రకటించారన్న. ఇప్పుడు మాకు ఖమ్మం, బేస్తవారపేట, రాచర్ల మండలాలను ప్రకటించింది. గిద్దలూరు, కొమరూరు, అర్ధవీడు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించలేదు. దాని గుండా ఏం జరుగుతుందంటే మాకు కరువు మండలాలు ప్రకటిస్తే మాకు ఉపాధి హామీ పనులు కూడా ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితి ఉంది. మాకు కరువు మండలాలుగా ప్రకటిస్తే రైన్ఫాల్, డ్రై స్పెల్ అది తీసుకుంటాము. సో దాంట్లో సెలెక్ట్ అయిన మండల్స్ కు సెకండ్ సిచ్యువేషన్ 1, 2, 3, 4 అని ఉంటుంది, అంటే వర్ష ఆధారపడి ఉన్న మండల్స్. సో అక్కడ కూడా మనము క్రాప్ కటింగ్ ఎక్సర్సైజ్ చేస్తాము. సో ఇప్పుడు రబీలో పండించిన క్రాప్స్ కు సెలెక్ట్ చేసుకుంటూ క్రాప్ కటింగ్ ఎక్సర్సైజ్ చేసి దాంట్లో 33% కంటే ఎక్కువ డ్యామేజ్ అయిన క్రాప్స్ ఆ మండల్స్, అదే విధంగా 50% కంటే ఎక్కువ 50% కంటే ఎక్కువ ఉన్న దానికి సివియర్లీ అఫెక్టెడ్, డ్రాట్ అఫెక్టెడ్ మండల్స్ గా, 33% కంటే ఎక్కువ ఉన్నదికి మోడరేట్. సో మనకు అరౌండ్ 7 మండల్స్ సివియర్ కేటగిరీ కింద, మిగతా ఉన్న మండల్స్ మోడరేట్ కింద ఉన్నాయి. సో ఈ క్రైటీరియాని ఫాలో చేస్తూ డిక్లేర్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేస్ వాళ్ళు మాట్లాడటంలో ఏంటంటే వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ లెవెల్లో వచ్చిన డైరెక్షన్ ఇంకా వాళ్ళ దాకా చేరలేదు, అందుకని ఈ సమాచారం అడిగే పరిస్థితి వచ్చింది. కాబట్టి స్పెసిఫిక్గా క్యాబినెట్ రిజల్యూషన్ ప్రకారం రూరల్ డెవలప్మెంట్ నుంచి ఈ ఇరిగేషన్ ట్యాంక్స్ కానీ ఫీడర్ ఛానల్స్ కానీ ఎక్కడైతే బ్యూటిఫికేషన్స్ కావాల్సిన ఇవన్నీ కూడా డీసిల్టింగ్ ఆఫ్ కెనాల్స్ వీటన్నిటి కూడా ఇచ్చినటువంటి డైరెక్షన్ ఒకసారి కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి అందరు ఎమ్మెల్యేస్కి, ఎంపీస్కి సర్క్యులేట్ చేయండి ఆ కాపీ. వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది. కన్సర్న్ ఆఫీసర్లు ఎంపీడీఓ లెవెల్లో, డిఈలు, ఈఈలు, ఇరిగేషన్ లెవెల్లో, పిఆర్ లెవెల్లో వాళ్ళు మాట్లాడతారు. అవి టెండర్లు కూడా పిలిచినారు సార్. కానీ ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ నోట్స్ లో మళ్ళీ టెండర్స్ పిలవాలని చెప్పి ఇచ్చినట్టున్నారు. అది ఎందుకంటే పబ్లిక్ హెల్త్ నెక్స్ట్ వస్తుంది అట్లానే ఇంకోటి సార్, మన దొనకొండలో సిబిడబ్ల్యూ స్కీమ్, చందవరం స్కీము, అది బాగా పాతపడిన స్కీము, దాని వాటర్ కూడా స్టోరేజ్ ఉండట్లేదు. దయచేసి ఆ మండలానికి సెలబ్రేట్ గా ఒక మంచి పెద్ద చెరువు తీసుకొని ఒక డిపిఆర్ తయారు చేసి అన్ని గ్రామాలకు మీకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నీళ్ళు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు వచ్చారు. వాటి సంవత్సరం క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. మీరు క్రింది స్థాయి నుంచే క్యాంపులో ప్రపోజల్స్ రాకంటే కలెక్టర్ దగ్గర నుంచి శాంక్షన్స్ వస్తున్నాయి. ఇక్కడెక్కడా రాజీ పట్టేది లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు మాట్లాడిన దానిలో శాంక్షన్స్ ఇక్కడ డిలే ఉంటే మీరు ఇవాళ రివ్యూ చేసుకోండి. చేసుకున్నాక మన ఇన్ఛార్జ్ మినిస్టర్ చెప్పినట్లు కలెక్టర్ గారికి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చి రివ్యూ చేసుకోండి. రెండో విషయం ఏంటంటే మనకి వాల్టా యాక్ట్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంటేషన్, ఎక్కడైతే మనకి లిక్ చేయకూడదనే ఉందో వాటి ప్రొహిబిటెడ్ కన్సిడర్ చేయండి, చూడండి, ఎగ్జామిన్ చేయండి విషయాన్ని. రెండోది ఓల్డ్ బిల్స్ లో కొన్ని మీరు వాస్తవం కూడా కొన్ని చెప్పాల్సి ఉంది. అనుమతులు లేకుండా నీళ్లు తోలేసి బిల్లులు ఏమని అంటున్నారు, దానికి ఎవరు లెక్కపోతే లేదు, ఇష్టారాజ్యంగా చేశారు. మీరు అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ద్వారా మీడియా పబ్లిక్ కూడా తెలియాలి, ప్రజాప్రతి కూడా తెలియాలి. బిల్లులు రాలేదు అన్నప్పుడు ఎవరు ఇచ్చారు శాంక్షన్? శాంక్షన్ లేకుండా ఎలా తోలేరు? వాడికి బిల్లులు అడుగుతున్నారు, వాడి కోసం అజిటేషన్ చేస్తున్నారు. వాడికి మీ దగ్గర అకౌంట్ బుక్ ఉందా మీ డిపార్ట్మెంట్ లో? ఉందా మీ దగ్గర? లేనప్పుడు మీరు ఎలా ఉంటారు? వాడికి
గతంలో చేసిన తప్పులకి ఈ రోజు బాధ్యత వహించలేము. కొండేపి ఈ కాన్స్టిట్యున్సీకి వాటర్ సోర్స్ లేని కాన్స్టిట్యున్సీ జిల్లాలో ఏదైనా ఉందంటే అది కొండేపి సార్. మాకు పూర్తిగా అసలు డ్రింకింగ్ వాటర్ కానీ ఇరిగేషన్ కానీ ఏమి వాటర్ సోర్స్ లేని కాన్స్టిట్యున్సీ. మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మన ఈ వెలుగువారిపాలెం దగ్గర రామతీర్థం దగ్గర నుంచి గతంలో మాకు ఒక 0.6 TMC అలాట్ చేశారు సార్ వాటర్. అది ఈసారి కొంచెం మీరు కనుక ఆ డిస్ట్రిబ్యూషన్ కనుక చేయగలిగితే కొంచెం కాన్స్టిట్యున్సీలో ఇరిగేషన్కి డ్రింకింగ్ వాటర్ కొంచెం ఉపయోగపడుతుంది సార్. అలాగే మరిపూడి మండలం బాగా వెనకబడిన మండలం సార్, ఉన్న 6 మండలాల్లో. దానికి సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ కింద ఒక 30 lakhs కనుక ఇవ్వగలిగితే 33 villages కి డ్రింకింగ్ వాటర్ మనం చేయగలుగుతాం చాలా చేయగలుగుతాం. కాబట్టి ఇది కొంచెం మీరు కన్సిడర్ చేయాల్సిందో కోరుతున్నాం. కట్టిన చోట అన్ని బస్సులు ఎలా మేడం అంటే మనం క్యాటరింగ్ సంబంధించినటువంటి ప్రపోజల్స్ ప్రభుత్వాన్ని పంపించాము, ఇంకా అధికారికంగా మనకు రాలేదు. చాలా సమస్య ఉంది మేడం. వాస్తవంగా మార్కాపురం శాసనసభ్యులు అని చెప్పినట్లు ఎర్రగొండపాలెం మార్కాపురం ఏరియాలో క్యాటరింగ్ సంబంధించినటువంటి సింగిల్ ట్రాన్స్పోర్టేషన్ ట్రిప్ ఒకటి కూడా మంజూరు కాలేదు. ఇది ప్రాబ్లం ఉంది. తర్వాత అన్ని గ్రామాల్లో గతంలో ఏం జరిగిందంటే మేడం ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక కాంట్రాక్ట్ ఓరియంటెడ్గా పథకం సాగింది. ఇప్పుడు మా పెద్ద తమలకి అయిపోయింది గ్రామాలు. పోయినసారి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఊరికి 30-40 ట్రిప్పులు తోలారు, మీరు 3-4 ఇస్తున్నారని చెప్పేసి గొడవ చేస్తున్నాం మేడం. నాగుపల్పాడు సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ చేరుపల్పాడులో 18 villages కి వాటర్ సప్లై చేస్తుంది సార్. అది ఫర్ లాస్ట్ 10 days ఇస్ నాట్ వర్కింగ్ సార్. ఆల్రెడీ కంప్లీట్ ఇస్ నాట్ వర్కింగ్. ఇష్యూ ఏంటిది మీ దృష్టికి వచ్చిందా? మండలానికి పోతుంది సార్. గొడవలకు వచ్చే లోపల వచ్చి పోయినసారి 123 కోట్లతోటి పైప్ లైన్ వేసాం. వేసిన తర్వాత ఇప్పుడు రామతీర్థం నుంచి వాటర్ రాకపోవడం వల్ల ఇక్కడి నుంచి వాటర్ తీసుకుంటున్నాం. అదేమో మనం ఒకసారి మాట్లాడాం, అది గ్రీనిష్ వాటర్ వస్తూ ఉంది, స్మెల్ వస్తూ ఉంది, దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి. ఇప్పుడు అది మేజర్ కంప్లైంట్స్. మనకి ఇదివరకంతా రామతీర్థం నుంచి వచ్చినప్పుడు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ లోపు దీన్ని ఏం చేయాలనేది ఒకసారి మన కమిషనర్ గారు మీరు దాన్ని అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో ఈ ప్రాబ్లం ఉంది. అంటే థిక్నెస్ వల్ల వాటర్ కానీ లేకపోతే ఈ గ్రీనిష్ రావడం కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లం ఉంది. రెండోది వచ్చేసి మనకి ఏదైతే ఒంగోలుకు వచ్చేసి 480 కోట్లు అమృత్ 2 శాంక్షన్ చేశారు. ఎందుకంటే అదివరకు 380 ఉంటే దాన్ని క్యాన్సిల్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదివరకు 38% ఉంటే దాన్ని 50% చేసి దాని మీద 50% ఇది పీపీ మోడల్లో టెండర్ పిలవబోతున్నారు. మొత్తం మీద మనకి 826 కోట్లు ఒక 6 నియోజకవర్గాలకు అయ్యి శాంక్షన్ చేశారు. రేపు అది టెండర్ పిలుస్తారు. అదైతే మనకి డిస్ట్రిబ్యూషన్ కానీ ఈఎల్ఎస్ఆర్ కానీ ఇవన్నీ కూడా మనకి కరెక్ట్ అవుతుంది. టౌన్ అంతా కూడా పైప్ లైన్ కూడా మార్చుకొని ఇప్పుడు మిగతాది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సమ్మర్ స్టోరేజ్లో వచ్చేసి 60% ఉంది వాటర్. దాదాపు 3 days ఒకసారి ఇస్తున్నారు కూడా మనకి 60% ఉంది. దాన్ని మళ్ళా మనం ఎట్లాగా రామతీర్థం నుంచి వస్తేనే కొంచెం మనకి ఇబ్బంది. మన్నేరు దగ్గర ఇప్పుడు ఏదైతే పెరల్ డిస్టెన్స్ ఉంది అక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినట్టే కొన్ని గ్రామాలకు మంచినీటి సౌకర్యం కూడా ఏర్పడుతుంది. మా చెరువుకు అయితే నీటి సమస్య లేకుండా పోతుంది. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల నీటి లిఫ్ట్ చేస్తే పంటలు పట్టేదానికి అవకాశం ఉంది. 2 అడిగాను. ఒకటి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ అయితే మెన్షన్ చేయలేదు. మొదటిదైతే డివేట్ అయ్యేది అసలు ఇష్యూని వదిలేసి వేరే ఇష్యూగా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. కొంచెం దయచేసి పరిశీలనకు తీసుకొస్తుందో కోరుతున్నాను. ఆడిట్ చేసిన కూడా 69% సాటిస్ఫైడ్ అని ఉన్నాయి. మిగతా అరౌండ్ 30% డిసాటిస్ఫైడ్ కేసెస్ ఉన్నాయి. అంటే వారు పరిష్కరించినాక సాటిస్ఫై కాలేదు. సో దీనికి కూడా సార్ ఒకే పర్సన్ మాక్సిమం అంటే 52 కేసెస్ సేమ్ అప్లికేషన్ పెట్టిన కేసెస్ కూడా ఉన్నాయి. కొన్ని ఇవి సరిగా పరిష్కరించినా కూడా మళ్ళీ పెటిషన్స్ పెట్టి ఉన్నారు. అలాంటి ఒక 576 మెంబర్స్ ని కూడా గుర్తించడం జరిగింది. సో ఇవి అన్ని కూడా మనకి స్టేట్ నుంచి దీని మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి అందుకే ఎక్కువ స్ట్రిక్ట్ గా దీన్ని చేసుకోవాల్సినటువంటి సమావేశం మనం చేద్దాం అనుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. అయితే ఈరోజు మనం ఈ సమావేశం ప్రారంభించుకునేటువంటి సందర్భం
సందర్భంలో ఒక విషయం మనం ముందుగా ప్రస్తావన చేసుకోవాలి. ఇవాళ ఉగ్రవాదులతో పోరాటం చేసేటువంటి ప్రక్రియలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ ఏకమై దీనికి ఈ దేశంలో ఒక మతం, ఒక కులం, ఒక ప్రభుత్వం, ఒక పార్టీ అనేది లేకుండా ఏకధాటిగా మన దేశాన్ని రక్షించుకోవడానికి, దేశ భద్రతను కాపాడుకోవడానికి కొందరు ఉగ్రవాద సంస్థలతో ఈ దేశం మీద దాడి చేసేటువంటి సందర్భంలో మనం అందరం కలిసి వాళ్ళ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ దేశాన్ని కాపాడుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. గడిచిన 4 రోజులుగా మన దేశానికి సంబంధించినటువంటి భద్రతా దళాలన్నీ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నా ఎదురెడ్డి పోరాడుతూ ఉన్నటువంటి భద్రతా దళాలకి మన మద్దతును ప్రకటిస్తూ, అదేవిధంగా ఈ దాడుల్లో మొట్టమొదట జరిగిన దాడి పెహల్గాం దాడి, అందులో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 ప్రాణాలు కోల్పోవడం, చంద్రమౌళి గారు అలాగే మధుసూదన్ రావు గారు. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఉగ్రవాదం పైన పోరాటం కొనసాగుతూ ఇవాళ మన రాష్ట్రం మనం కోల్పోవడం జరిగింది. మనం జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. మనం ప్రభుత్వానికి, భద్రతా దళాలకు పూర్తి మద్దతును ప్రకటిస్తూ తీర్మానం చేస్తాం. మొదటి తీర్మానం జిల్లా కలెక్టర్ గారిని ఆ విధంగా తీర్మానం దీనిలో తయారు చేసి పెట్టమని వారికి ఆదేశాలు ఇస్తూ, చనిపోయినటువంటి ఉగ్రవాదుల చేత చనిపోబడినటువంటి చంద్రమౌళి గారు, మధుసూదన్ రావు గారితో పాటు రక్షణ దళాల్లో పనిచేస్తున్నటువంటి మురళీ నాయక్ కూడా మనం అందరం సంతాప సూచకంగా వారి ఆత్మకు శాంతి చేకూరే విధంగా సంతాపాన్ని తెలుపుతూ ఆ కుటుంబాలకి మన పూర్తి యొక్క సానుభూతిని తెలియజేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి అందరికి తెలియజేస్తూ 2 నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పి